సార్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రజల గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోతున్నాము, సుఖ సంతోషాలతో ఉన్నాము. మాకు అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచే కన్నా మా ప్రభుత్వ డబ్బులతోనే ప్రజల డబ్బులతోనే పేపర్ల సాక్షి పేపర్లకు యాడ్లు ఇచ్చేసేవారు. ప్రజల డబ్బు వృధా చేసే ప్రభుత్వం వద్దనుకునే కదా ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేయకుండా అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మరి 2029కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అన్నది ప్రజలే వ్యవహరిస్తున్న తీరు. ఎందుకంటే అప్పుడు హత్యలు, మర్డర్లు, మానభంగాలు కేసులు ఎక్కువగా ఉండేవి. మీరు చూసారో లేదో, ఎక్కడ చూసినా ఒక కేసు ఒక రోజుకి వినిపించిస్తూనే ఉండేది. ఎందుకంటే ఆడవారిపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నామని మాకుంది. మాకు పంచక్కర్లేదండి, మాకు ఉద్యోగాలు ఇచ్చి మా పిల్లల భవిష్యత్తుని నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 ప్లేస్లో ఉంచితే చాలు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఆయనకి ఇచ్చాం, పోలవరాన్ని పక్కన పడేశారు. కనీసం ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని చేసేశారు. 3 ముక్కలాటను చేసి 3 పేకలాటలు అన్నట్టుగా వ్యవహరించారు. అంటే పబ్జీ గేమ్ అనుకున్నాడేమో, ఈ గేమ్ ఇలాగ ఆడితే ఇలా విన్ అవ్వచ్చని. అలా వ్యవహరించడం కాదు. ఎప్పుడైనా ఒక రాజధాని అనేది ఎవరికైనా ఏ రాష్ట్రానికైనా ఉంటుంది, ఒక చోటే ఉంటుంది. అన్ని చోట్ల విస్తరించాలి, పరిపాలన వికేంద్రీకరణ చేయాలని వ్యవహార ధోరణి అనేది ఫస్ట్ కరెక్ట్ కాదు. కాబట్టే ఈరోజు రాజధానిని నిర్మిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలనుకునే కదా ఈరోజు 2024లో కూటమి ప్రభుత్వానికి ఎన్నుకున్నారు. అలాంటప్పుడు ఆయన 2029లోని నేను అప్పు చేసి పప్పు చేసి ₹1,00,000 ఇంటికి ఇస్తాను, లేకపోతే ముసలోళ్ళు అయిపోతే 18,000 ఇస్తాను, ఆడవాళ్ళకి 20,000 ఇస్తానని అంటే మాకు అది కావాల్సింది. మా పిల్లలు భద్రత, భరోసాగా ఉద్యోగ అవకాశాలు ఏవైనా కల్పించావా? ₹5,000 జీతం ఇచ్చే వాలంటీర్ వ్యవస్థను తప్పితే ఏ ఉద్యోగాలు కల్పించారో మాకు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు తీసారో చెప్పమనండి. అప్పుడు మేము మళ్ళీ 2029లోని జగన్మోహన్ రెడ్డికి రప్పించాలా వద్దా అనేది ఆలోచన చేస్తారు ప్రజలు. ఎవరైనా ప్రజలకు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఎన్నో ప్రాజెక్టులు విశాఖపట్నాన్ని తీసుకొస్తూ విశాఖపట్నం మీద ఉన్న, ఎందుకంటే విశాఖపట్నం వైజాగ్ ప్రజలు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికే ఎన్నుకుంటారు. ఎందుకంటే 2019లో కూడా విశాఖపట్నం ఆయన చేసిన మేలు మర్చిపోలేక హుదూద్ తుఫాన్లోని మా ఇల్లుని, మమ్మల్ని అందరినీ 8 రోజులు నిలబెట్టిన ఘనత నారా చంద్రబాబు. ముందు చూపు ఉన్న దార్శకుడు కావాలనిసే విశాఖపట్నం ప్రాంత వాసుల కోసం ఆయన ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తే, ఎన్నో పెట్టుబడులు పెడుతూ ఈరోజు మేము ఉన్నామని చెప్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. కాబట్టే అహర్నిశలు పనిచేస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు, అహర్నిశలు వెన్నుదన్నుగా ఉంటూ నేనంటూ మీకు ఉంటానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు విద్యా వ్యవస్థనే ఒక వ్యవస్థగా పిల్లలు భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి నారా లోకేష్ గారు ఉన్నప్పుడు 2029లోని ఇంకెవరు కావాలండి? కూటమి ప్రభుత్వం తప్పితే మళ్ళీ గెలుస్తాడనే ఆలోచన ప్రజలకు కానీ మాకు కానీ ఎవరికీ లేదు.